వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. మనం ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి టాపిక్స్లో ముఖ్యంగా చూడాలి అంటే పవిత్ర జయరాం, అలానే చందు చల్లా, వీళ్ళ యొక్క మరణాల తర్వాత వీళ్ళ గురించి జరిగేటువంటి రకరకాల చర్చలు జనానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో పాటు కొంతమంది లేనిపోని విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో రీసెంట్గా ఒక ప్రముఖ యూట్యూబర్ ఛానల్లో వాళ్ళు వేసినటువంటి ఇంటర్వ్యూ కూడా కొద్దిగా వైరల్గా మారింది. సో చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి సామాన్య ప్రేక్షకుడు అనుకుంటా ఉన్నాడు. ఆ విషయం మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు రాహుల్ అయ్యర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుల్ గారు నమస్కారం. నమస్తే అండి. అయ్యా, మీకు సినిమా రంగంలో చాలా ఒక ప్రొడ్యూసర్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా కన్నడ రంగంలో కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. కన్నడలో కూడా మూవీస్ చేశారు మీరు. సో ఈ క్రమంలో పవిత్ర జయరాం కూడా అటు కన్నడ నుంచి, బెంగళూరు నుంచి వచ్చి తెలుగులో సెటిల్ అయ్యారు. సో కాబట్టి మీకు ఖచ్చితంగా వారి గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పక్కాగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ క్రమంలో యాక్చువల్గా మనం దీన్ని ఏ విధంగా చూడాలి? పవిత్ర జయరాం చనిపోవటం యాక్సిడెంట్లో, దాని తర్వాత చందు చల్లా కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోవటం, ఈ రెండు మరణాల గురించి మీకున్నటువంటి అవగాహన ఏంటండి? బేసికల్గా వాళ్ళిద్దరి రిలేషన్ గురించి చాలామంది చాలా వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. ఇట్ ఈస్ నాట్ నెససరీ బేసికల్లీ. ఎందుకంటే అయిపోయింది, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, చనిపోయారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడాలి, లేదా సన్నిహితులైన వాళ్ళు ఇళ్లల్లో బాధపడాలి. అంతేగాని నువ్వు మీడియా ముందుకు వచ్చి మనకు నోరు ఉంది కదా అని చెప్పి చనిపోయిన ఇద్దరి గురించి మాట్లాడడం తప్పు. ఫస్ట్ పవిత్ర జయరాంది అది న్యాచురల్ డెత్. ఎందుకంటే ఆమె బెంగళూరుకి వెళ్ళి వాళ్ళ ఓన్ విలేజ్కి వెళ్ళి తిరిగి వస్తుంటే చనిపోయింది. యాక్సిడెంటల్ డెత్. ఇట్స్ అన్ యాక్సిడెంటల్ డెత్. వీ కెనాట్ టాక్ అబౌట్ ఇట్. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి ఆమె ఏం చేసుకోలేదు, అదేం జరగలేదు. దట్టు ఇంత లైమ్ లైట్ లోకి వచ్చి ఈ జనాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకు ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రముఖ నటి వెళ్ళి ఆ అబ్బాయికి మేము చాలా సార్లు చెప్పాము, ఆ అబ్బాయి వినేవాడు కాదు, బంగారం లాంటి భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు ఈ మధ్యనే తెలిసింది, ఒక 2 రోజుల ముందు తెలిసింది, 3 రోజుల ముందు తెలిసింది అని. నువ్వు 6-7 నుంచి ఫ్రెండ్ అని చెప్తున్నా మనిషి జీవితంలో ఏం జరుగుతున్నాయో నీకు తెలియదు. నా తమ్ముడు, నేను ఉన్నాను కదరా, మా అక్క అది కదరా ఇది కదరా అని మాట్లాడే నువ్వు ఇప్పుడు తెలియదా అతని జీవితంలోకి వెళ్ళి బాగు చేయాలని తెలియదా? సరే, చాలా మంది ఆ సీరియల్ ఆమె ఏదైతే పవిత్ర జయరాం గారు నటిస్తున్న త్రినయని సీరియల్లో ఆమె మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. సో త్రినయని సీరియల్లో ప్రొడ్యూస్ చేసేది అన్నపూర్ణ స్టూడియోస్. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చెయ్యరు, బికాస్ సీరియల్కి ఎక్కడ బ్రేక్ వస్తుందేమో. ఎందుకంటే జీ తెలుగులో టాప్ 1 సీరియల్ త్రినయని టీఆర్పీలో, తర్వాతనే మిగతా సీరియల్స్ వస్తున్నాయి. 1260 ఎపిసోడ్లు చేసిన త్రినయని సీరియల్లో ఈ అబ్బాయి ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 to 400 ఎపిసోడ్స్ చేశాడు. చందు చల్లా ఆ పవిత్రకి తమ్ముడుగా క్యారెక్టర్గా చేశారనమాట. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బిల్డప్ అయిందో లేకపోతే వాట్సో ఎవరు, మనం అది చనిపోయిన వ్యక్తుల గురించి అసలు మాట్లాడాల్సిన పని లేదండి, అసలు అవసరం లేదు. ఎందుకంటే చనిపోయారు, ఓకే. ఆ అబ్బాయి ఆమెని ఇష్టపడ్డాడో లేకపోతే అమ్మలాగా చూసుకున్నాడు, ఇంకేమైనా ఉందో మనకు తెలియదు. అది మనకు తెలియని విషయం గురించి మనం మాట్లాడుకునే అవసరం కదా. నువ్వు వేలు పెట్టి నువ్వే పక్కనున్నట్టు చూసి మందు పెట్టింది, ఇట్లా చేసింది అని చెప్పడం అది మనకు తెలుసా? చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు కదండి. బతికున్నప్పుడు నువ్వు నిజంగా నీకంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి నీకంత అబ్బాయికి మంచి జరగాలనుకున్నప్పుడు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి నలుగురు మధ్యలో పెద్దోళ్ళ మధ్యలో తీసుకొని పేయాలి. అప్పుడు నువ్వు మీడియాకి వచ్చి ఉంటే బాగుంటుంది కదా. నిజానికి ఇప్పుడు చందు ఒక వైఫ్ శిల్పాకి న్యాయం చేయాలని అనుకుంటే ఆ ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడచ్చు కదా, ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు మీడియాకి ఎక్కుతున్నారనేది నా క్వశ్చన్. చనిపోయిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి అంటే ఒక రిలేషన్ లవ్ అనేదో లేకపోతే అది ఆ అబ్బాయి పెట్టిన మెసేజెస్లో కూడా నన్ను అమ్మలాగా చూసుకుంది, అమ్మ కన్నా ఎక్కువ చూసుకుంది, అందుకని నేను పెళ్లి చేసుకున్నాను, మా అమ్మగారు ఎలా చూసుకునేవాళ్ళు నన్ను అలా చేసుకున్నాను అని అబ్బాయి చెప్పాడు. ఆ సేమ్ యూట్యూబర్ ఇంటర్వ్యూలోనే చెప్పాడు అనమాట వాట్ ఈస్ ద రిలేషన్ అంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు డైవర్స్ తీసుకున్నారా, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు బతుకున్నప్పుడు మాట్లాడుంటే. అవును, బతికున్నప్పుడు మాట్లాడాల్సిన విషయం. అది కాకుండా
అటు అతని వైఫ్కి ఈమె హస్బెండ్కి సంబంధించిన ఇష్యూ అది నువ్వు ఇప్పుడు చనిపోయిన తర్వాత వచ్చి వాళ్ళిద్దరు శాంతి చేకూరాలని కోరుకోవాలి తప్ప వెళ్ళిపోయి మీడియా ఉంది కదా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళే కదా యూట్యూబర్ అని చెప్పి వెళ్ళిపోయి నువ్వు అక్కడ కూర్చొని నీ నోటికి వచ్చినట్టు వాగితే జనాలు ఎవరు చూడరండి. సి దట్ టు ఇఫ్ యు ఆర్ వెన్ యు ఆర్ టాకింగ్ ఆన్ ఇన్ ఎ మీడియా ఇన్ ఎ సోషల్ ప్లాట్ఫామ్, ఆ ఇంటర్వ్యూని కొన్ని కోట్ల మంది చూస్తారు. చూస్తున్నప్పుడు వాళ్ళలో కూడా బాధ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడే అన్న బాధ ఉంటుంది. ఆ బాధను నువ్వు బాధపడకుండా ఇంకా తప్పు చేసి ఆమెకు యాటిట్యూడ్ ఉంటుంది, ఆమెకు యారగెంట్, ఆమె ఈయన్ని వల్లో లాగేసింది, అందమైన భార్య అండి, ప్రేమించి 14 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శిల్పని, అయినా వదిలేసి పవిత్ర దగ్గరికి వెళ్ళాడని నువ్వెందుకు వ్యాఖ్యలు చేయాలని ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సేమ్ యూట్యూబ్ ఛానల్ చనిపోయాడు అయిపోయింది, సరే మీ ఇంటర్వ్యూస్ కోసం మీకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి చేశారు, అయిపోయింది. దహన సంస్కారాలను వీడియో చేయడం ఏంటండి? వాళ్ళ చిన్న బాబు 6 ఏళ్ల బాబు 7 ఏళ్ల బాబు, తండ్రి చనిపోయాడని తెలియదు, తండ్రి వస్తాడో రాడో తెలియదు, కొరివి పెట్టాలి, కుండ పగలు కొట్టాలి, అవన్నీ జూమ్ వేసి చెప్పడం. ఆ అబ్బాయికి భయంతో టాయిలెట్ పోసేశాడు, ఏం జరుగుతుందో తెలియక దాన్ని జూమ్ వేసి చూపించారు. భయంతో చందు చల్లా కొడుకు ఉచ్చపోసేశాడు, దీనికి కారణం పవిత్ర జయరాం. చనిపోయిన మంచి కారణం ఎట్లవుతుందండి? అసలు చనిపోయిన మంచి కారణం అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు నాకు బాధగానే ఉంది. నేను ఆ సీరియల్ చూస్తాను, నేను కన్నడలో ఆమె నాకు బాగా తెలుసు, కన్నడలో ఆమె ఏ విధంగా ఆమె పైకి వచ్చింది. యాటిట్యూడ్ అనేది మన అవతల వాళ్ళని బట్టి ఉంటుంది. నువ్వు నాతో సరిగ్గా ఉంటే నేను సరిగ్గానే ఉంటాను, నువ్వు నాకు యాటిట్యూడ్ చూపించావు అంటే నేను చూపిస్తాను, ఎందుకంటే నాకుండేది నాకుంటుంది, నీకుండేది నీకుంటుంది. దాన్ని నువ్వు పట్టుకొని చనిపోయిన తర్వాత వచ్చి ఆమె ఆరోగెంట్ అంట, నాతో అంటే దగ్గర అయితే మాట్లాడతారేమో, ఆ దగ్గర అవ్వాలని నువ్వు ట్రై చేయాలి. నీతో ఎందుకు మాట్లాడరు? నువ్వు ఎందుకు వచ్చేసావు ఆ సీరియల్ నుంచి? దానికి రీజన్ ఏమో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అందుకని నేను బయటకు వచ్చేసాను అని చెప్పింది. సరే, బిగ్ బాస్ ఆఫర్ వచ్చాక నీకు అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చినప్పుడు, మెయిన్ విలన్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ తర్వాత కూడా పోయి, ఇప్పుడు నువ్వేం సినిమాలు చేయట్లేదు కదా, నిన్న అసలు సినీ ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయాలని చెప్పి చాలా మంది చూస్తున్నారు. అలాంటప్పుడు నువ్వెందుకు మాట్లాడాలి? సో దీని వెనకాల ఏంటంటే ఆమె వ్యక్తిగత విషయాలని ఆమె ఎప్పుడు బయట పెట్టలేదు. ఆమె సామాజిక మాధ్యమాల్లో అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఆమె అతనితో కలిసి తిరిగినాటి పబ్లిక్గానే పెట్టింది. అప్పుడు వాళ్ళ వైఫ్ చూసుంటారు, పవిత్ర జయరాం పిల్లలు చూసుంటారు. ఇట్స్ ఏ పబ్లిక్ అకౌంట్. ఇప్పుడు మీరు పవిత్ర జయరాం పవిత్ర చందు అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరు వీడియోస్ పబ్లిక్ గానే ఉంటాయి. ఆమె ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకుంది, చీరల బిజినెస్. ఆమె అంత డబ్బు గల మనిషి, వీడి డబ్బు కోసం ఆధారపడింది. ఈ అబ్బాయిని 1.5 years సీరియల్ లేకపోతే ఇంట్లో పెట్టుకుని ఎందుకు చూసుకుంది? ఈ అబ్బాయి లేదండి, 2 years నుంచి ఈ డజంట్ హావ్ ఎనీ వర్క్. అలాంటిది పవిత్ర జయరాం వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఈ అమ్మాయి బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తూ పోతూ మళ్ళీ ఎవ్రీ మంత్ 30,000 శిల్ప వాళ్ళకి పంపించేది. ఆబ్వియస్ గా అన్నీ తెలిసినప్పుడు ఇప్పుడు ఎందుకు దొంగేడుపులు, ఇప్పుడు ఎందుకు మాట్లాడు? నీ భర్త చనిపోయినందుకు అట్లని కాదు, ఒక ఫ్యామిలీలో ఒక డిమైజ్ జరిగింది, అది అందరూ గౌరవిస్తారు. నేను యాజ్ ఎ హ్యూమన్ నేను గౌరవిస్తాను. నేను నాకు పవిత్ర జయరాం చనిపోయినప్పుడు అరే నేను ఒకసారి చిమ్ముకోమని, అరే ఇదేంటి 40 ఏళ్ల వయసులో, అమ్మాయి 43, 44 అండి, ఈ అబ్బాయి 39, 4 ఏళ్ళు తేడా అంతే. అంతేనండి, 15-20 years దాకా గ్యాప్ ఉంది. లేదండి, అమ్మాయికి 43, 44 అని ఒక దగ్గర చదివాను నేను. లేదండి 43 or 44 అమ్మాయి, ఆమెకి అంటే ఆ ఏజ్ లోనే ఉంటుంది ఆమె. మాక్సిమం అయితే 45 అనుకోవచ్చు, 50+ కాదు. ఈ అబ్బాయికి 39, 4-5 years గ్యాప్ వీళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళిద్దరు మనసులు కలిసాయా, మైండ్ కలిసిందా, ఆలోచనలు కలిసాయా అనేది మనం బతుకున్నప్పుడు మాట్లాడుకుని ఉంటే కరెక్ట్ గా ఉండేది. కూర్చోపెట్టి ఇప్పుడు మనకు చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చాలా ఛానల్స్ లో చాలా చూస్తున్నాము, మొగుడు పిల్లల్ని కలపడము లేకపోతే వీడి కొట్టడము ఏదో చేస్తున్నారు. నువ్వు మీడియా ముందుకి అప్పుడు తీసుకొచ్చి బయట పెట్టుంటే బాగుండేది. లేదా నువ్వు సపరేట్ గా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మంది ఏదో పెట్టారన్న దాన్ని నువ్వు ప్రూవ్ చేసి ఆమె జీవితం ఆమెది, ఇతని జీవితం ఇతంది. ఆమెను దేవుడు తీసుకుపోయాడు, ఇతను ఆమె కోసం చనిపోయాడని అంటున్నారే తప్ప ఈయన చావు కూడా దేవుడే తీసుకుపోయాడు. అంతే కదా, అటువంటి మైండ్ సెట్ ఆ విధంగా ఆలోచించే విధంగా. ఎందుకంటే ఒక మనిషిని మనము గాఢంగా ఇష్టపడ్డాము. దేర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్ అండి. కుక్క చనిపోయింది, పెంచుకుని కుక్క చనిపోయింది అని చనిపోయారు చాలా మంది. దేర్ ఆర్, ఎందుకంటే అది మన మనసుకు సంబంధించిన విషయం. నువ్వు ఎంత మోటివేషన్ ఇచ్చినా నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ క్షణంలో జరిగిపోతుంది. సో దాన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకొని అతని జీవితంలో ఒక ఆమె రావడం వల్లే ఇలా దూరం అయిందని, ఇలా అయ్యిందని మాట్లాడడం తప్పు. రెండో విషయం, ఆమె చెప్పడం కూడా ఆ ఇంటర్వ్యూలో, ఆ అబ్బాయి నాకు కొన్నేళ్ల నుంచి తెలుసు, ఆ అబ్బాయి ఏం ఇలా చేసుకుంటాడని నేను అనుకోలేదు, లేకపోతే
అని చెప్పిందే తప్ప ఆ అబ్బాయికి ఆమెకి ఉన్న రిలేషన్ నిజమా కాదా అనేది నువ్వు ప్రూవ్ చేయాల. నీకు అంత తెలిసినప్పుడు ఇది కూడా తెలిసి ఉండాలి. నాకు మొన్ననే తెలిసింది, మొన్న కుటుంబ మహోత్సవం 2024లో నేను పవిత్ర కలిసి డాన్స్ చేశాము. క్యారవాన్లో మాట్లాడుకుంటుంటే నేను చందు పెళ్లి చేసుకున్నామని ఫోటోలు చూపించింది. సి వై యు ఆర్ క్రియేటింగ్ ఏ డ్రామా? యు ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ. నిన్ను జీ తెలుగు వాళ్ళు అది పనిగా వచ్చి పిలిచారు అంటే నువ్వు ఇంకో సీరియల్ చేస్తున్నావు ఇప్పుడు జీ తెలుగులో, లేకపోతే నిన్ను వచ్చి పిలిచి డాన్స్ చేయమని చెప్పరుగా. బికాస్ అది జీ తెలుగుకి సంబంధించిన సీరియల్ ఆర్టిస్ట్ కి ఇచ్చే అవార్డ్స్, దాంట్లో క్యారెక్టర్లకి చేయాలి. నిన్ను పిలిచి నువ్వు చేస్తావు అంటే నువ్వు ఇంకా జీ తెలుగులో టైఅప్ లో ఉన్నావు, నువ్వు ఆర్టిస్టులతో టైఅప్ లోనే ఉండుంటావు. త్రిననిలో నువ్వు ఆబ్వియస్లీ ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ సీరియల్ ఆర్టిస్ట్ నువ్వు టైఅప్ ఉంటావు. ఉండకుండా అయితే ఎవ్వరు ఉండరండి. బికాస్ మనం వేషాలు అడుక్కున్నప్పుడు లేకపోతే వేషాలు మన దగ్గరకు వచ్చినప్పుడు మన తోటి ఆర్టిస్టులతో మనం ఖచ్చితంగా మాట్లాడతాం. ఏం జరుగుతుంది, ఏంటి, సీరియల్ బాగా నడుస్తుందా లేదా, నువ్వు ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తావుగా. ఇవన్నీ తెలిసిన మనిషివి నువ్వు ఒక ప్రముఖ ఛానల్కి వచ్చి ఒక 20 నిమిషాల ఇంటర్వ్యూ కోసము చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడం తప్పు. అది ఏదైనా కానివ్వండి, ఆమె కరెక్ట్ మాట్లాడిందా తప్పు మాట్లాడిందా పక్కన పెడితే నాకు తెలియదండి, నేను మాట్లాడదలుచుకోలేదు అంతే. ఇప్పుడు నా ఫ్రెండ్ చనిపోయాడు, అవునండి చనిపోయాడు, సో అండ్ సో రీజన్, నేను బయట మాట్లాడతా. బయట నా ఫ్రెండ్స్తో నా ఫ్యామిలీతో మీలాంటి వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడతానే తప్ప జరిగిపోయి ఒక 4-5 రోజుల తర్వాత వచ్చి నువ్వు ఒక ఇంటర్వ్యూ ఇవ్వమ్మా నాకు అతని గురించి, అతని జీవితంలో ఇలా జరిగింది అంటే ఎందుకులేండి ఇప్పుడు చనిపోయిన ఆయన గురించి మాట్లాడడము. ఈ ఇంటర్వ్యూ చూసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలను గెలికినట్టు అవుతుంది, వాళ్ళని ఇంకా బాధ పెట్టినట్టు అవుతుంది అని చెప్పి నువ్వు తప్పుకొని ఓం శాంతి అని చెప్పేసి ఉంటే ఇంకా బాగుండేది. ఆ వాట్సాప్ చాట్లను జూమ్ లేసి చూపించడాలు, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, అతను బతికున్నప్పుడు నువ్వు చాటింగులు చూపించుంటే అతన్ని సేవ్ చేసే ప్రయత్నం చాలా మంది చేస్తారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అతని దగ్గరికి వెళ్ళి సేవ్ చేస్తారు కదా. నువ్వు ఆ రోజే ఈ చాటింగ్ అబ్బాయి బుధవారం చాట్ చేశాడండి, చనిపోయింది శుక్రవారం 18వ తారీఖు అతను చనిపోయాడు. ఈమెతో చాట్ చేసింది 16వ తారీఖు 15th చాట్ చేశాడు. ఈమె 16th 17th రాజమండ్రి వెళ్ళి వైజాగ్ వెళ్ళింది. అతను కూడా నేను 17th ఆర్ 18th మార్నింగ్కి నేను వైజాగ్ వస్తానని చెప్పాడు. నువ్వు 15th 16th 17th ఈ 3 రోజులు చాటింగ్ చేస్తున్నా మనిషివి. నీకు తెలుసు కదా ఇంతమంది ఛానల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. అమ్మా నీ భర్త ఇలా మెసేజ్లు చేస్తున్నాడు, ఒక్కసారి వెళ్ళి అతని దగ్గరే ఉండండి, నేను వేరే ఊర్లో ఉన్నాను, నేను లేకపోతే నా పర్సనల్ పనుల్లో ఉన్నాను, నాకు భయం వేస్తుంది అతను ఏం చేసుకుంటాడా అనేది. నువ్వు పారాగ్రాఫులు మేమందరం ఉన్నాం కదా నాన్న, నేను ఉన్నాను కదా నాన్న, నేను వచ్చి నీకు అన్నం పెడతాను అన్న, నేను చూసుకుంటానన్న నేను మోటివేషన్ ఇచ్చావు. అలాంటి మోటివేషన్ వాళ్ళ వైఫ్కి ఇచ్చుంటే వాళ్ళ వైఫ్ వెళ్ళి పిల్లలు కనీసం పిల్లల ముఖం చూసైనా అతను బతికుండేవాడేమో. ఐ కెనాట్ టాక్ ఆల్ దీస్ థింగ్స్ బట్ దేర్ మైట్ బి సిచ్యువేషన్స్ యూ షుడ్ నాట్ షో దట్ థింగ్స్ ఇన్ ద మీడియా. ఎందుకంటే ఆ పర్సన్స్కి కొంచెం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, ఎందుకంటే పోయిన మనిషిని ఎవ్వరూ తీసుకురాలేరండి. అది అతని జీవితంలో రాసి పెట్టుంది. 39 ఏళ్ళకి చనిపోవాలని రాసున్నది, చనిపోయాడు, అయిపోయింది. ఓం శాంతి అనుకోవడం లేదా నువ్వు నీకు తగ్గట్టుగా కుటుంబాన్ని చూసుకోవడం అనేది. వాళ్ళకి నువ్వు సహాయం బయట నుంచి చెయ్యి. ఇప్పుడు ఎవరో ఒక మినిస్టర్ వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎంత వరకు చదువుకుంటారు అంతవరకు చదువుకుంటారని మాట ఇచ్చారంట. ఆయన రెజిమెంటల్ బజార్లో ఉంటారు, చందు చల్లా యాదవ్. సో ఆ యాదవ్ కమ్యూనిటీస్ వాళ్ళంతా కూడా మేము ఏదైనా చేస్తామండి అని మాట. అవి చేస్తే వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది. ఆల్రెడీ చనిపోక ముందు జరిగిన మెసేజ్ని చూపించడము, చనిపోక ముందు మాట్లాడుకున్న మాటల్ని తీసుకొస్తే ఆ ఫ్యామిలీని ఇంకా బాధ పెట్టినట్టు అవుతుంది. వాళ్ళని నువ్వు పాజిటివిటీలోకి తీసుకొని రాలేకపోవచ్చు, కానీ నువ్వు పక్క నుండి ధైర్యం ఇస్తే మేము ఉన్నామమ్మా, జరిగిందేదో జరిగింది అని చెప్పి. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఇన్ ఎనీ మీడియా అండి. ఆ కారణంతోనే నేను మాట్లాడుతున్నాను తప్ప చనిపోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ఒకటండి, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కూడా సాఫ్ట్వేర్ అమ్మాయిని హస్బెండ్ చంపేయడం జరిగింది, అది కూడా చాలా వైరల్గా ఉంది. ముక్కలుగా కోసాడని అని, చాలా క్రూయల్గా చంపాడని. సో ఇప్పుడు అవుట్ సైడర్ అయితే ఓకే, ఒక సెలబ్రిటీ, అది కాకుండా సినిమా రంగము టీవీ రంగం అనేసరికి ఎక్కువ మందికి అటెన్షన్ ఉంటుంది. అవును అవును. సో ఏ విధంగా అయితే మంచి ఉందో చెడు కూడా ఉంది ఇండస్ట్రీలో. సో అయితే చందు చల్లా వాళ్ళ సొంత అక్కగారు మొన్న టీవీలో మాట్లాడుతూ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి బయటలో సినిమా ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ అంటే ఇలానే ఉంటుందేమో అన్నట్టుగా ఒక అపవాద వేశారు.
సో దీన్ని మరి మీరు ఏ విధంగా చూడొచ్చు? నో అండి, సినిమా ఇండస్ట్రీయా టీవీ ఇండస్ట్రీ అనే అపోహలు మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అది మన మనసుకు సంబంధించింది. ఇప్పుడు మేము ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, ఈ 7 years నుంచి ఉన్నాను. నాకు చాలా మంది తెలుసు. అది నా వ్యక్తిత్వం బట్టి. ఇప్పుడు నాతో అవతల మనిషి ఎలా మాట్లాడుతున్నాడా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్. అబ్బాయా, అమ్మాయా, ఆడదా, మగవాడా, లేకపోతే ఏజ్డా, లేకపోతే మ్యారీడా, సింగిలా అనేది అది నీకు అతనికి ఇండివిజువల్కి ఉండే పరస్పర సంబంధం. ఓకే, నువ్వు అతన్ని అట్రాక్ట్ అవుతావా లేకపోతే ఆమెకు అట్రాక్ట్ అవుతావా అనేది నీ ఇష్టం. అది ఇండస్ట్రీ వచ్చి చెప్పదుగా. అవును, నువ్వు సీరియల్ యాక్ట్ చేస్తున్నా నీ డైరెక్టర్ వచ్చి చెప్పడుగా. నీ తోటి ఆర్టిస్టులు ఈ అబ్బాయి బాగున్నాడు, నువ్వు వెళ్ళి అబ్బాయితో రిలేషన్లో ఉండు అని చెప్పరుగా. సినిమాలో కూడా అంతే కదండి. సినిమా డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, కెమెరామ్యాన్ కానీ వచ్చి ఆ హీరోయిన్ బాగుంది, ఇప్పుడు అట్లా ఓపెన్గా మాట్లాడుకుందాం మనం. ఒకే హీరోయిన్ని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో చేస్తుంది ఆమె, లేదా రిపీటెడ్ సినిమాలు అదే హీరోతో చేస్తారు, అదే హీరోయిన్తో చేస్తారు. దట్ డజంట్ మీన్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని కాదుగా. అవును, అంతే కదా. అమ్మాయిలకు ఉండే ప్రైవసీ అమ్మాయిలకు ఉంది. ఈ టైంలో, ఈ ఎరాలో ఇప్పుడుండే టెక్నాలజీ పరంగా అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఇంకా ఎక్కువ ధైర్యంగా ఉంటున్నారు. మెన్ ఆర్ స్కార్ టు టాక్ టు గర్ల్. అబ్బాయిలు వెళ్ళి అమ్మాయితో మాట్లాడాలంటే భయపడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దానికి నువ్వు అంత బోల్డ్ స్టేట్మెంట్ అంటే ఆమె బాధలో ఇచ్చిందని అనుకుందాం. అది బికాస్ తమ్ముడు చనిపోయాడు కాబట్టి, ఆ ఇండస్ట్రీ వ్యక్తి సెలబ్రిటీ కాబట్టి చనిపోయాడని నువ్వు మాట్లాడచ్చేమో, కానీ మరి దట్ ఈస్ ఇన్కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో అది ఏ రకమైన సంబంధం కావచ్చు, ఒక రోజు 1 night స్టాండ్ అయినా కావచ్చు, లివింగ్ రిలేషన్షిప్ అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కానీ దానికి నీ ఇండస్ట్రీకి లేకపోతే నువ్వు ఉన్న ఆ డొమైన్, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. ఇప్పుడు హస్బెండ్ US వెళ్తాడు, వైఫ్ ఒక్కటే ఇక్కడ ఉంటుంది, ఎవరో ఏదో ఒక వీక్ పాయింట్ లో ఆ మనసుకు తగులుతుంది, అది కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఇట్ డజంట్ మీన్ సెక్స్. కూర్చొని మాట్లాడుకోవాలనిపిస్తుంది, కాఫీ తాగాలనిపిస్తుంది, హస్బెండ్తో పడిన గొడవలని అట్లా చెప్పాలనిపిస్తుంది. సేమ్ వైస్ వర్సా, వైఫ్ ఎక్కడికైనా దుబాయ్కో యూఎస్కో ఏదైనా వెళ్ళుండొచ్చు, సేమ్ అదే కనెక్షన్ వేరే అమ్మాయితో రావచ్చు. దీన్ని బట్టి మనం ఏంటంటే మన ఇండివిజువల్ మన మనసుని, మన పంచేంద్రియాలని మనం కంట్రోల్లో ఉంచుకుంటే ఏ ఇండస్ట్రీలో అయినా బాగానే ఉంటుంది. అంతేగాని సినిమా ఇండస్ట్రీలోకి వస్తే అమ్మాయిలు పాడైపోతారు, ఇలా కాస్టింగ్ కౌచ్లు ఉంటాయి, లేకపోతే ఇలా యునో రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, అక్రమ సంబంధాలు కలుపుకుంటారు అనుకోవడం మాత్రం అపోహ. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇవి ఉంటాయండి. ఏ రాజకీయాల్లో ఉంటాయి, కూలి పని చేసుకునే దగ్గర ఉంటుంది, పొలం పనులు చేసుకునే దగ్గర ఉంటుంది, ఎక్కడైనా ఉంటాయి. ఎందుకంటే అది మన మనసులో కలిగే ఆ చిన్నది ఉంటుంది. ఇంట్లో ఏదో గొడవపడి వచ్చేస్తాం, అమ్మ నాన్నతో గొడవపడి వస్తాం, లేకపోతే ఫ్రెండ్స్తో గొడవపడి వస్తాం. మనల్ని పక్కన ఒక మనిషి ఆపోజిట్ జెండర్, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అబ్బాయి, అమ్మాయి అమ్మాయి అనుకోండి, అది వేరే విషయం, ఫ్రెండ్స్ అనుకుంటా. ఆపోజిట్ జెండర్ వచ్చి నీ భుజం మీద చెయ్యేసో, లేకపోతే ప్రేమగా 4 ముద్దలు నీకు అన్నం తినిపించో, లేకపోతే బయటకు వెళ్దాం పద సినిమాకి వెళ్దాం అని చెప్తే అక్కడ బాండింగ్ అయిపోతుంది. ఆ బాండ్ నుంచి నువ్వు బయటపడితే గుడ్, లేదా వాళ్ళే నా జీవితానికి కరెక్ట్ అనుకుంటే అది ఇద్దరు ఇండివిజువల్కి సంబంధించిన విషయము. ఈమె పాస్ చేసిన స్టేట్మెంట్ బాధలో చెప్పుంటుందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే తమ్ముడు చనిపోయాడు. ప్లస్ సేమ్ ఇప్పుడు మీరు నన్ను ఎట్లా అయితే అడిగారో అదే క్వశ్చన్ కూడా ఆమెకు వచ్చి ఉండొచ్చు ఆ బైట్లో. సో ఆమె లేదండి, అందుకే మేము అసలు వెళ్ళకూడదు అనుకున్నాము, కానీ మా తమ్ముడు వెళ్ళాడు, దానివల్లనే ఇలా జరిగింది, దానివల్లనే ఆమె ఇన్వాల్వ్ అయ్యింది. మళ్ళీ అక్కడ సేమ్ పాయింట్. బికాజ్ కుటుంబం లాస్ ఈజ్ లాస్. మీ తమ్ముడిని తీసుకురాలేరు, అటుపక్క వాళ్ళ అమ్మగారిని తీసుకురాలేరు, వాళ్ళ హస్బెండ్ కూడా బాధపడుతుంది. కానీ వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు మాట్లాడలేదు. ఏ ఇంటర్వ్యూలో కూడా మన సేమ్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి ఇంటర్వ్యూ చేసినా కూడా వాళ్ళ హస్బెండ్ని ఆమె చనిపోయింది, మా ఇద్దరి మధ్యన గొడవలు మాకు మాత్రమే తెలుసు, నేను మాట్లాడదలుచుకోలేదు అన్నాడు ఆయన. పద్ధతిగానే చెప్పాడు ఆయన. వాళ్ళ పిల్లలు కూడా చందు అంకుల్ మాకు తెలుసు అని చెప్పారు, చందు అంకుల్ మాకు తెలుసండి అని చెప్పారు. మా అమ్మ ఇలా చూస్తాను అనుకోలేదు మా అమ్మని. 2022 వరకు కూడా ఉగాది పండక్కి వాళ్ళ హస్బెండ్ పిల్లలతో కలిపి ఫోటోలు పెట్టింది పవిత్ర జయరాము. 2022 ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఫొటోస్ ఉంటాయి. 2023 నుంచి చందుతో ఫొటోస్ పెట్టడం వచ్చింది. జస్ట్ ఒక 6 months to 1 year గ్యాప్. ఆ బాధ అబ్బాయి భరించలేకపోయాడేమో, ఎందుకంటే ఒకరి దగ్గర దొరకంది ఇంకొకరి దగ్గర దొరుకుతుంది అంటే వదులుకోలేం కదా. సింపుల్, అది మనకు
మానవ హ్యూమన్ టెండెన్సీ, ఇట్స్ నైజం. దానివల్ల జరుగుండొచ్చేమో. బట్ ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ పాస్ చేసి సోషల్ మీడియాలో ఒక ఇండస్ట్రీని, ఒక కమ్యూనిటీని మనం దూషించడము, లేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చాలా తప్పండి. ఓకే ఓకే, నైస్ అండి. ఓకే ఓకే, చూశారు కదండి. ఇది వీరు ఏదైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్గా నడుస్తున్నటువంటి న్యూస్ ఏది ఉందో, న్యూస్తో పాటు న్యూసెన్స్ కూడా ట్రెండ్ అవుతూ ఉంది. ఈ క్రమంలో వారు చెప్పిన వివరాలు చాలా బాగున్నాయి. ఇటువంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.